ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒక చక్కటి విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకి తెలియపరచబోతా ఉన్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఈ రాత్రి దేవుని యొక్క స్థితి, మానవుల యొక్క పరిస్థితి ఖచ్చితంగా మనకి రాత్రి కొంతైనా అర్థమవుతుంది. ఆసాపు భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో చాలా చాలా సంగతులు చెప్పాడు. మనుషులందరూ దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నారో, దేవుడు కూడా దేవుని మనుషుల పట్ల ఎట్లాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడో, దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా ప్రేమించాడో, అలాగే తన ప్రజలైనటువంటి వారు దేవుని మీద ఏ రీతిగా తిరుగుబాటు చేస్తూ వచ్చారో ఈ 78వ కీర్తనలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలను అక్కడ విశదీకరిస్తూ వచ్చాడు ఈ ఆసాపు భక్తుడు. ఆ మాటలో భాగంగానే ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించారు, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము పుట్టించారు. ఈ మాట మనకు కనబడుతూ ఉంది. పుల్లరా, ప్రజలను దేవుడు చాలా ప్రేమించాడు, మనల్ని కూడా దేవుడు చాలా ప్రేమించాడు. వాక్యములు ఏమని వ్రాయబడి ఉంటుందనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే మనందరము కూడా దేవుని చేత ప్రేమించబడతా ఉన్నాం. కాబట్టి ఈ దినాన సజీవులుగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, బ్రతుకుతా ఉన్నాం, ఆహారం భుజిస్తూ ఉన్నాం, ఆరోగ్యము కలిగి ఉన్నాం, మన కుటుంబాన్ని కలిగి ఉన్నాం. ఏ రీతిగా చూసుకున్నా ఇందులో అంత దేవుని యొక్క గొప్ప ప్రేమ మనకు కనబడుతూ ఉంది. పిల్లరా, అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. రైట్, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మరి ఎంతో ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి ఆసాపు భక్తుడు చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. తన ప్రజలైనటువంటి వారిని దేవుడు చాలా అద్భుతంగా ప్రేమించాడు కదా, వారు పడుతున్నటువంటి శ్రమల నుండి విడిపించాడు కదా, వారు పడుతున్న ఎక్కట్ల నుండి విడిపించాడు కదా, వాడు పడుచున్నటువంటి బాధల నుండి విడిపించాడు కదా. ఆకాశం నుండి ఎవరెవరు ఎన్నెన్ని బాధలు పడుతూ ఉన్నారో, ఎన్నెన్ని కష్టాలు పడుతూ ఉన్నారో, ఎన్నెన్ని శ్రమలు పడుతూ ఉన్నారో, పిల్లరా, ఇదిగో అందరిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఎంతో భయంకరమైనటువంటి బాధను, కఠినమైనటువంటి దాస్యాన్ని, ఏమండి వెస్టి చాకరీ చేసేటువంటి హీనమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి మీద అద్భుతమైనటువంటి ప్రేమను యేసు ప్రభు చూపించాడు. వారందరి కష్టాలను పోగొట్టాలనుకున్నాడు. కాబట్టి పిల్లరా, అక్కడ ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడి ఆ మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించి కఠినమైనటువంటి ఫరో హృదయాన్ని బ్రద్దలేటట్టు చేసి కరిగించి అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలను కదిలించి ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు తీసుకొస్తూ వచ్చాడు. ఎన్నెన్ని అద్భుతాలు చేస్తే ఇశ్రాయేలు ప్రజలు బయటపడ్డారో, ఎన్నెన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తే ఇశ్రాయేలు ప్రజలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎన్నెన్ని అద్భుతమైనటువంటి ఆ కార్యాలు చేస్తే చూడండి, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఏమని వ్రాయబడింది అని అంటే, పురులరా, ఇదిగో దేవుణ్ణి వారు శోధిస్తూ ఉన్నారు. దేవుని ఏ రీతిగా వారు శోధిస్తూ ఉన్నారు వాక్యంలో వ్రాయబడింది. ఆ మాటను మనం చదువుకోగలిగితే కీర్తనల గ్రంథంలోనే 78వ కీర్తనలో 18, 19 వచనాల్లో అక్కడ మనకు కనబడుతోంది. పురులరా, చూడండి, వారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుతూ ఉన్నారు, తమ హృదయములలో దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారట. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. పిల్లరా, వీళ్ళు ఎట్లా శోధిస్తూ ఉన్నారంటే హృదయములో శోధిస్తూ ఉన్నారట. ఎక్కడండి? హృదయంలో శోధిస్తూ ఉన్నారు. అంటే పిల్లరా, దేవుని పట్ల వారి హృదయము అంత తేటగా ఏమీ లేదు. దేవుని పట్ల వాళ్ళ హృదయం అంత భక్తిగా లేదు. పైకి వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు, పైకి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాంతరంగము దేవునికి చాలా విరోధంగా కనబడతా ఉంది. హృదయంలో శోధించడం మొదలు పెట్టారు. ఏమని అడుగుతున్నారట, ఏమని అంటా ఉన్నారట? చూడండి, వాక్యములో ఈ 19వ వచనంలో ఒకసారి మనము గమనించగలిగితే ఇక్కడ వాక్యములు ఏమనుందంటే, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు
వారు దేవునికి విరోధంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారట, చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారట, గుసగుసలాడడం మొదలు పెట్టారట, ఒకరితో ఒకరు చెప్పుకోవడం మొదలు పెట్టారట. పక్క పక్కన కూర్చుని అరే అరణ్యంలోనికంటే దేవుడు తీసుకొచ్చేసాడు, అరణ్యంలోనికి మనం వచ్చేసాం, ఇక్కడ మనకు హోటల్ లేవు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, ఇక్కడ కనీసం ఏమి చేయడానికైనా లేదు, మనకు భోజనం ఎలాగా? దేవుడు మనల్ని ఐగుప్తు నుండి అయితే తీసుకొచ్చాడు, కానీ మరి అరణ్య ప్రాంతంలో దేవుడు మన కొరకు ఆహారాన్ని సిద్ధపరచగలడా? ఎంత అదేంటంటారండి దాన్ని, అంటే ఎంత బుద్ధిహీనత కలిగినటువంటి మాటలు అవి. దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతూ వచ్చాడో వాళ్ళు కన్నులారా చూసిన వారే కదండి, వాళ్ళు చెవులారా వినిన వారే కదా. మోషే ఎక్కడా కూడా పుల్లరా తగ్గుకోకుండా వారి పక్షాన భక్తుడైనటువంటి మోషే ఫరోతో పోట్లాడి, వారితో పోట్లాడి, వారి మంత్రులతో పోట్లాడి, వారి యొక్క మంత్రగాళ్లతో పోట్లాడి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానులతో పోట్లాడి, అక్కడ ఉన్నటువంటి రాజ్యములో ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొని అవన్నిట్లోనూ కూడా పుల్లరా దేవుడు చేసిన అద్భుతాలను అక్కడ మోషే కనపరుస్తూ తీసుకొచ్చాడు కదా. అరణ్యం వరకు తీసుకొచ్చినటువంటి దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, అసలు 438 ఏండ్ల నుండి బానిసత్వంతో ఉన్నటువంటి వారి బ్రతుకులను మార్చిన దేవుడు, వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అరణ్య ప్రాంతంలో ఏమన్నారు అని అంటే, బొవ్వ దొరుకుద్దా మనకే? భోజనం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు దేవుడు మనకి ఏమన్నా భోజనం సిద్ధపరిచేవాడేనంటవా? ఎంతమందికి భోజనం పెట్టగలడు ఆయన? అసలు ఆయన దగ్గర అంత ఉందంటారా? ఎంత ఈ ఆలోచన ఎలా ఉందనంటే ఎంత అమాయకంగా ఉందండి. ఈ ఆలోచన ఎలా ఉంది, ఎంత బుద్ధిహీనతగా కనబడతా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు వారి ఆకలిని తీర్చడానికి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాక్యంలో మనం చదువుకోగలిగితే ఇక్కడ దేవుడు ఎట్లాంటి అద్భుతమైన చేశాడు అని అంటే పుల్లరా వీళ్ళు అనుకుంటూ ఉన్నారట, బైబిల్ గ్రంథంలో ఆయన ఆహారము ఇయ్యగలడా అని అనుకుంటున్నారంట. చూడండి బైబిల్ గ్రంథంలో 20వ చరణాన్ని కూడా ఒకసారి మనం చదువుకుంటే, ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను, ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకుంటున్నారంట. అరే మనం ఈ ప్రయాణం ఎలాగా ఏంటి, మన బిడ్డలు మనము జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడికి దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పినట్టు లోబడాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతకాలనేటువంటి బుద్ధి లేదండి వాళ్ళకి, ఆలోచన లేదా వాళ్ళకి. దేవుడు వారికి ఏ లోటు రానివ్వలేదు, దేవుడు వారిని ఎంత అద్భుతంగా కాపాడుతూ వస్తున్నాడు. మనం కూడా అంతే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం, అవసరం అవకాశం పోయిన తర్వాత, అన్నీ తీరిపోయిన తర్వాత, ఏమండి దేవునితో ఇక ఏ విధమైనటువంటి సంబంధం లేదు అన్నట్టు దేవునికి దూరం అయిపోవడం. మనుషులు అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు చూడండి వాక్యములో ఏమని వ్రాయబడిందనంటే, హృదయంలో శోధించారు, హృదయంతో శోధిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, దేవుణ్ణి పైకి నమ్ముతూ ఉన్నారు, కానీ దేవునికి వారి హృదయం చాలా దూరంగా ఉంది. హల్లెలూయా. దేవునికి చాలా దూరంగా పెట్టారు వారి హృదయాన్ని. కాబట్టి ఇక్కడ దేవుడు చాలా బాధపడతా ఉన్నాడట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే, ఇశ్రాయేలు దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచారు వాళ్ళు. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవునికి సంతాపం పుట్టించారు వాళ్ళు. నిజానికి చెప్పాలంటే ఈ మాటకు అర్థం ఆ పై వచనంలో కనపడుతుంది పుర్లరా. ఏంటి అని అంటే 40వ చరణం చదవండి, వాక్యములు ఏమని రాబడిందో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. అంటే దాని అర్థం ఏంటండి, ఈ ప్రజలు సామాన్యులా? దేవుణ్ణి కూడా ఏడిపించిన ప్రజలు వీళ్ళు. ఎవరండి? ఎలా చూడండి ఒకసారి, ఎవరండి? దేవుణ్ణి కూడా ఏడిపించిన ప్రజలు. దేవుణ్ణి దుఃఖపెట్టిరి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దుఃఖపెట్టిరి అనేటువంటి ఆ పదం చెప్పడానికి నేను వణుకుతున్నాను ఇక్కడ. దేవుణ్ణి ఏడిపించారు అనేటువంటి పదం చెప్పడానికి నేను భయపడతా ఉన్నాను ఇక్కడ. దేవుని యొక్క వాక్యములో దేవుడట సర్వాధికారి, సమస్త సృష్టికి ఆది సంభూతుడు, మనుషులెవరూ నివసించలేని మహా గొప్ప తేజస్సులో నివసించేటువంటి గొప్ప దేవుడు. 1,000 కోట్ల దూతలు ఆయన నిత్యము కూడా నువ్వు పరిశుద్ధుడు ప్రభువా అని పొగుడుతున్నారు, కొనియాడుతూ ఉన్నారు. ఆయన నిత్యము కూడా ఆరాధిస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు పురులరా. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుని పోలికగా చేయబడినటువంటి వారు. దేవుడు తినడానికి ఆహారం పెట్టాడు, త్రాగడానికి నీళ్లు ఇచ్చాడు, కంటికి రెప్పలాగా కాపాడుతూ
కాపాడుతూ ఉన్నాడు. పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా వారికి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. వారందరిని కూడా ఆయన బలిష్టమైనటువంటి బాహువుల క్రింద చల్లగా కాపాడుతూ ఉన్నాడు. పురులరా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి దేవునికి మిగిలింది ఈ ప్రజల మూలంగా ఏడుపు దుఃఖం. పురులరా, దేవుణ్ణి ఏడిపించారండి. ఒక దేవతను ఏడిపించడం పెద్ద లెక్క అంటారా? దేవుణ్ణే ఏడిపించినటువంటి ప్రజలు, అది అక్కడితో ఏం ఆగలేదండి. ఆది కాండము నుండి కూడా మనం చదువుకుంటా వస్తే, ఆది కాండములో దేవుడట నరులను చేస్తున్నందుకు హృదయమందు సంతాపమునందెను అని వ్రాయబడి ఉంటది. ఇక్కడ చూస్తేనేమో ఈ యొక్క కీర్తనల గ్రంథములో ఆసాపు అంటాడు, ఆ ప్రజలు దేవుణ్ణి ఏడిపించారు, హృదయమును దుఃఖపెట్టారు అని అంటాడు. అలాగే యేసు ప్రభువును కూడా పురులరా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఏడిపించారు అని అంటాడు. అలాగే ఇక్కడ దైవం యొక్క సాముకులను కూడా కొట్టి ఏడిపించారు అని అంటూ ఉన్నారు. చూసారా ఎంత ఘోరంగా ఉన్నారు ప్రజల్లో. అప్పుడు ఇప్పుడు పెద్ద మార్పులేమీ లేవండి. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు చెప్పుకోవడానికి. అప్పుడు దేవుణ్ణి ఏడిపించారు, సేవకులను ఏడిపించారు, ప్రవక్తలను ఏడిపించారు. ఇప్పుడు కూడా అలాగే సేవకులను ఏడిపిస్తున్నారు, దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆకాశం ముందున్నటువంటి దేవుడు అయినప్పటికీ తన ప్రేమను మన మీద నుండి తొలగించుకోవట్లా. అయినప్పటికీ ఆయన మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను తగ్గించుకోవట్లా. ఏమాత్రము కూడా తన ప్రేమను చంపుకోవట్లా, విడిచిపెట్టుకోవట్లా. ఎందుకనంటే ఆయనకు ఒక పేరుంది, నిన్న నేడు నిరంతరము ఎన్నటికి ఏకరీతికి మారని దేవుడట. ఆయన ప్రేమ మారదంట. మనమే అవకాశం వస్తే ఒకలా ప్రవర్తిస్తాం, అవసరం ఉంటే ఒకలా ప్రవర్తిస్తాం. అవసరం తీరిపోయి అవకాశం అంతా అయిపోయిన తర్వాత మరొకలాగా మనం మారిపోతూ ఉంటాం. చూడండి, ఈ వీళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఎలాగున్నారో తెలుసండి? భక్తి చేస్తున్నట్టుగా నటించారట. వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఎలాగున్నారు అని అంటే దేవునికి లోబడినట్టుగా నటించారట. వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఉన్నారట, దేవుణ్ణి పొగుడుతున్నట్టుగా ఉన్నారట, దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా ఉన్నారంట. అంతే. మరి ఎలాగున్నారు వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? చదువుకుందామా వాక్యంలో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుందని అంటే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే పురులరా చూడండి 36వ వచనాన్ని చదవండి ఒకసారి. 78వ అధ్యాయంలోనే 36వ చరణములో, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చూడండి, ఇక్కడ వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడింది, నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి మాత్రమే చేశారట. చూసారా పిల్లరా, బాగా గమనించారా? వాళ్ళ నోటితో ముఖస్తుతి మాత్రమే చేశారట, ముఖస్తుతి మాత్రమే చేశారట. ఎంత పెద్ద అన్యాయమో తెలుసా అండి ఇది? దాని అర్థం ఏమిటో తెలుసా? అంటే ముఖస్తుతి ఎప్పుడు చేస్తారు? మనుషులకు అవసరం ఉన్నప్పుడు, అంతే కదండి. ముఖస్తుతి ఎప్పుడు చేస్తారు? నువ్వు మంచిదానమని ఎప్పుడు పొగుడతారు? అమ్మ నీ చేయి మంచిదని ఎప్పుడు పొగుడతారు? అమ్మ నువ్వు చాలా బాగున్నావని ఎప్పుడు పొగుడతారు? నీ ఇంటికి వచ్చి నీ అంత గొప్పదానివి లేవు, నీ అంత గొప్పోడు లేడని ఎప్పుడు పొగుడతారు మనుషులు? అప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు కూడా అప్పుడు మాట్లాడతారు. అప్పుడు దాకా తిట్టుకున్న వాళ్ళు కూడా మనల్ని గొప్పవాళ్ళు అంటారు. అప్పుడు దాకా ముఖం చాటేసే వాళ్ళు అప్పుడు పురులరా మన దగ్గరకు వచ్చి మన గురించి గొప్పగా మాట్లాడడం ప్రారంభిస్తారు. నీకు అంత గొప్ప ఇంత గొప్ప అని పొగుడుతూ ఉంటారు. ఎక్కించాల్సిన ములక చెట్టు చివరి వరకు ఎక్కిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉందన్నమాట. వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉంది. అందుకనే ఇక్కడ వీళ్ళు కూడా ఎలాగున్నారు అని అంటే దేవుడు పెట్టినటువంటి ఆహారాన్ని చక్కగా భుజించేశారు, దేవుడు పెట్టినటువంటి ఆ నీళ్లను చక్కగా త్రాగేశారు. వాళ్ళకి మాంసం కావాలని అడిగారట, ఆశ కొలది అడిగారట. అయినప్పటికీ కూడా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. బాగా గమనించండి, దేవుడు వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా లోటు చేశాడండి? ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి తగ్గించేమన్నా పెట్టాడండి? ఎక్కడైనా వాళ్ళకి ఇదిగో వారి కడుపుతో ఆకలితో ఉన్నారు, కడుపు ఆకలితో ఉన్నారని ఎక్కడైనా కనబడిందండి బైబిల్ గ్రంథంలో? కనబడలేదు పురులరా. వాళ్ళకి పెట్టినటువంటి ఆహారము సామాన్యమైనటువంటి ఆహారమా? వాక్యములో ఏమని వ్రాయబడి ఉంటుంది అని అంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే దేవదూతలు తినేటువంటి గొప్ప ఆహారం అంటే 25వ చరణములో మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపించను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
సమృద్ధి. సమృద్ధి దేవునితో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమృద్ధి పుల్లరా. ఆహారం సమృద్ధి, ఆశీర్వాదం సమృద్ధి. ఏమండి, వారికి కలిగి ఉన్నటువంటి గొప్ప దీవెన సమృద్ధి, నీళ్లు సమృద్ధి, అన్ని కూడా సమృద్ధి. వాళ్ళకి భయం లేదు, ఇక కీడు వచ్చునన్న భయం లేదు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. రాత్రి వేళ చీకట్లో ఉంటామన్న భయం లేదు. ఎందుకంటే పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం. ఈ రీతిగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. అసలు వారికి భయం లేదు. అంత జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చంటి బిడ్డలాగా ఒడిలో వేసుకున్నటువంటి ఆ తల్లి ఎట్లాగునైతే చంటి బిడ్డను కాపాడుతూ వస్తుందో అట్లాగున పుల్లరా ఈ ప్రజలందరిని దేవుడు కాపాడుతూ 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 ప్రభా ఆపదలోనంటే ఆపదలో నుండి తప్పించి, కష్టాలంటే కష్టాల నుండి తప్పించి, ఇబ్బందులంటే ఇబ్బందులో నుంచి తప్పించి, ప్రభా ఇదిగో నేను పాడైపోయాను, పడిపోయాను అని అంటే మరలా చేయబట్టుకుని లేవనెత్తి, అయ్యా నేను ఒంటరిగా ఉన్నానంటే తోడుగా నిలబడి, అయ్యా నాకు ఆదరణ లేదు అని అంటే ఓదార్చి, అయ్యా నేను బాధలో ఉన్నాను అంటే బలపరిచి, అయ్యా నేను రోగముతో ఉన్నానంటే స్వస్థపరిచి, ఇన్ని విధాలుగా దేవుడు కంటికి రెప్పలాగా వారి అనుకున్న ఆశలన్నీ దేవుడు తీరుస్తూ దేవుడు వారిని ఏ రీతిగా చూస్తాడు అని అంటే దేవదూతలతో, అంటే పరలోక రాజ్యంలో తన దగ్గర ఉన్నటువంటి దేవదూతలతో సమానంగా చూశాడు ఆయన. అందుకనే వారు తినేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి దేవుడు మనకి పెట్టాడు. అదేనా అరాకురాగానా సమృద్ధిగా పెట్టాడట. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆయన ఏం చేసినా సమృద్ధిగానే చేసి పాడేస్తాడు. ఆయన హల్లెలూయా. ఏం చేసినా సమృద్ధిగానే చేసి పాడేస్తాడు. ఈ సమృద్ధిని పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలో తెలియక ఉన్న కళ్ళు నెత్తికెక్కి అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ముఖస్తుతి మాత్రమే చేస్తాం. సంపూర్ణమైనటువంటి ఆత్మతో, సంపూర్ణమైనటువంటి బలముతో దేవుణ్ణి స్తుతించే అంత పురులరా ఆ స్థితిలోనికి మనం రాలేము. అందుకని ఇక్కడ వాక్యములు ఏమని చెప్తున్నాడు అని అంటే వాళ్ళు కేవలం ముఖస్తుతి మాత్రమే చేస్తారు దేవుణ్ణి. ఏమండి, మనం ఏ స్తుతి చేస్తున్నామో, ఏ విధంగా ఆరాధిస్తున్నామో, ఇక్కడ కూర్చున్నటువంటి నీ బతుకేంటో, నీ మనసేంటో, నీ లోపల నీ హృదయములు ఏమనుకుంటున్నావో, అసలు వాక్యాన్ని నువ్వు ఏ రీతిగా వింటున్నావో, ఏ రీతిగా దేవుని సన్నిధానంలో ఉన్నావో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు పుల్లరా. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధానంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావో, నీ హృదయం దేనికి ఇచ్చావో, ఎవరికి ఇచ్చావో, అసలు నిజంగా వాక్యానికే ఇస్తూ ఉన్నావో, నిజంగా అసలు ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళనిస్తూ ఉన్నావో లేదో, ఏ రీతిగా ఉన్నావో దేవునికి తెలియనిది కాదు. దేవునికి తెలియనిది ఏది కాదు. అందరి హృదయాలను ఏకరీతిగా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అందరి హృదయాలను ఏకరీతిగా ఎరిగి ఉన్న దేవుడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏమో ఆలోచిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్నా హృదయంలో ఏమనుకుంటున్నామో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్నీ తెలుసు పుల్లరా. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఎలాగున్నారు అని అంటే కేవలం నటిస్తూ ఉన్నారంతే. మేము భక్తులం, క్రైస్తవులం, దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలం, మేము పలానా చర్చికి వెళతాం, మా పలానా పాస్టర్ గారు, మేము పలానా మా దేవుడు, పలానా బైబిలు, పలానా పరిశుద్ధ గ్రంథం, ఇలాగ మనం కేవలము వాళ్ళు అలా నటించారంట. అయినా కానీ ఏనాటికైనా మారుతారు నా బిడ్డలు, ఏనాటికైనా ప్రేమతో వస్తారు నా బిడ్డలు, ఏనాటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటారు, నా మనసును అర్థం చేసుకుంటారు అని దేవుడు ఏది తక్కువ చేయలేదండి. వాళ్ళకి ఏది తక్కువ చేయలేదు. అడిగిన సహాయం ప్రతీది కూడా ఆయన చేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ సహాయం పొంది, దేవుని వలన మేలు పొంది ఈ ప్రజలే మారిపోయారు. ఈ ప్రజలే దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. చూడండి దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు వీరికి అని అంటే, చూడండి వాక్యములో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు చూడండి 11వ చరణము నుండి చదువుకుందాం. 78వ అధ్యాయంలోని ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారికి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. చూడండి ఎలాంటి అంటే ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండండి అమ్మ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంగతులు ఒకటా రెండా? సంవత్సరాలు కొలది చెప్పుకున్న తరగనన్ని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు వారి పట్ల చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అండి? దేవుని ఎదుట దేవుని ముఖస్తుతి చేస్తున్నారట. దేవుణ్ణి ఎలాగా ఉన్నారో తెలుసా? దేవుని ఎదుట వీళ్ళు పైకి ఆరాధన చేస్తున్నారట, పెదవుల మట్టుకు మాత్రం ప్రార్థిస్తున్నారట.
దేవుడు మన దగ్గర నుంచి కోరేదేమో మన హృదయం, మన అంతరంగం. అది అక్కడ వరకు దేవుడు రమ్మని, అక్కడ వరకు దేవుణ్ణి ఆహ్వానించమని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీ హృదయంలోనికి రానివ్వండేసేయను అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కానీ వీళ్ళు హృదయంలో చాలా రకరకాల అన్ని పెట్టుకుని, దేవునికి విరోధమైనవన్నీ పెట్టుకున్నట్ట పెదవులతో ఆరాధించే ప్రజల కింద ఉన్నారట. హృదయంలో దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారట. వాక్యంలో వ్రాయబడిన మాట ప్రియులారా, వారు దేవుణ్ణి ఏడిపించిన ప్రజలు. ఎవరండి ఆ ప్రజలు? ఎలా ఉన్నారండి? దేవుణ్ణి ఏడిపించిన ప్రజలు, ఏడిపించిన ప్రజలు. దేవుడు కూడా ప్రియులారా వారికి పగటి వేళ మేఘస్తంభములో నుండి రాత్రి వేళ అంతయు కూడా, రాత్రి అంతయు కూడా ప్రకాశమానమైన వెలుగును దేవుడు వారికి ఇచ్చాడట. వారందరికీ దాహం అయిపోతా ఉంది, దాహం అయిపోతా ఉంది అరణ్య ప్రాంతంలో. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ కొలది అడుగుతున్నారు, ప్రభు మాకు దాహం అవుతుంది ఎట్లాగా అని. అంటే ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో చూడండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, అరణ్యములో ఆయన బండను చీల్చి 15వ చరణం, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను, బండలో నుండి ఆయన కాలువలను రప్పించాను, దేవునికి స్తోత్రం, నదుల వల్ల నీళ్లు ప్రవహించాను. బండలో నుంచి నీళ్లు రావడం అంటే, ఇందాక పాస్టర్ గారు నేను అదే మాట్లాడుకుంటున్నా, దేవుడు అంత గొప్పడు. అందుబాటులో ఏది ఉంటే దాన్ని బట్టి అద్భుతం, అందుబాటులో ఏది ఉంటే దాన్ని బట్టి ఆశ్చర్యం, అందుబాటులో ఏది ఉంటే దాన్ని బట్టి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం, నిర్గాంతో పోయే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. దేవుడట పుల్లరా బండను చీల్చాడట, రాతిని చీల్చాడట. రాతిని చీల్చినప్పుడు అందులో నుండి జలధారలు బయటకు వచ్చాయటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, మనం పనికి రాదు అనుకున్న దానిలో నుండి అద్భుతాలు చేస్తాడు దేవుడు, కానీ మనం గుర్తించుకోం. ఇదెందుకు అనుకున్న దానిలో నుండి దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ మనం గుర్తుపెట్టుకోం. గొప్ప సంగతి ఏంటో తెలుసండి, ఆయన చీల్చిన బండ పేరు కూడా రాశారు బైబిల్లో. ఏ బండను చీల్చాడు కూడా రాశారు బైబిల్ గ్రంథంలో. ఏ బండ అయి ఉంటుంది చెప్పండి మీరు? ఏ రాయి అయి ఉంటుంది చెప్పండి మీరు? ఏమండి? కోరయ్య, గోరయ్య, నల్లరయ్య, ఏదనుకుంటున్నారు మీరు? చూడండి బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. 114వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 114వ కీర్తనలో 8వ చరణం అనుకుంటే ఒకసారి చూడండి బ్రుల్లర్, ఏమని వ్రాయబడి ఉందండి అక్కడ? ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటగాను చేయవాడు. ఆ బండ పేరు ఉంది, ఏం పేరండి అది? చెవి ముక్కి రాతి బండ. ఒక ఆయన అలాగే అంటున్నాడు, నిజంగా చెవి ముక్కి రాతి బండ అంటున్నాడు. బాబు చెవి ముక్కి రాతి బండ కాదు అది, ఒకసారి బాగా చదువు, అక్కడ ఏమనుందో? చెక్కు ముక్కి రాతి బండ. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెక్కుముకి రాతి బండలో నుండి నీళ్ళు వచ్చినాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైనటువంటి సంగతిలో చెప్పుకుంటే మన హృదయానికి తాకట్లేదు, కానీ నిజంగా బండలో నుంచి నీళ్ళు వస్తే అక్కడ పెద్ద పెద్ద విచిత్రాలు, తీర్థాలు, పూజలు, పునస్కారాలు రకరకాలుగా చేసేస్తారండి ఇప్పుడు ఈ కాలంలో. జరిగితే ఏమంతేనా? నీళ్ళు బండలో నుంచి వస్తున్నాయని ఎక్కడన్నా ఒకవేళ వినబడితే, మొన్నటిదాకా కూడా చూడండి పుర్లరా, విగ్రహాలు పాలు తాగుతున్నాయట. బాబు ఎంత విచిత్రమో, అక్కడికి వెళ్ళి చూస్తే చాలు పుణ్యం పుణ్యం, పాపాలన్నీ పోతాయి రాండి పరిగెడదామని పరిగెట్టిన జనాలు ఉన్నారా లేదా? ఉన్నారు పుర్లరు, గమనించండి. ఎంత విచిత్రంగా ఉంటారంటే ప్రజలు, ప్రియులారా, ఎంత విచిత్రంగా ఉంటారంటే ప్రజలకి ఎప్పటికప్పుడు ఏం కావాలంటే వింతలో విడ్డూరాలు కావాలి. ప్రజలకి ఏం కావాలండి? వింతలో విడ్డూరాలు కావాలి. ఒకవేళ నిజంగా కనుక ఇప్పుడే అలాంటి నీళ్లు గారేటువంటి ఒక రాయి కనుక ఎక్కడన్నా కనపడింది అనుకోండి, ప్రపంచం అంతా సోషల్ మీడియా నిండా ఇంకంతే. ప్రపంచం అంతా కూడా ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చేసి, బాబు రాత్రిలోంచి నీళ్ళు వస్తున్నాయంట, ఇక్కడ ఏ దేవుడో వెలిసేసాడు. ఏ దేవుడే అంటాడో మనకు తెలిసినటువంటి నీళ్లు దేవుడు ఉంటారు కదా, నీళ్లు దేవత ఉంటారు కదా, పోనీ ఉదాహరణకి చెప్పాలండి కదండి. ఇంకా చూసుకోండి ప్రభుదేవన బిడ్డలారా, ఆ గంగమ్మకి మొక్కుతారు. ఎన్ని రకాలుగా ప్రభుదేవన బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఒక రాత్రిలో నుండి నీళ్లు ఏరులై పారేటట్టుగా దేవుడు ఆ బండను చీల్చినప్పుడు సముద్రమంత జలం. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎక్కడ దాచాడండి బండలో?
ఎక్కడ దాచాడండి ఆ నీటంతటిని కూడా పుల్లరా? రాయిలో. అవును, దేవుడు కనుక దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరగాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా దేవుని బిడ్డలారా అది వాళ్ళకి అవసరం తీర్చాల్సిందే. దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాల్లో ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు, ఇన్ని రకాలుగా దేవుడు వారిని ప్రేమిస్తూ వచ్చాడు, ఇన్ని రకాలుగా దేవుడు వారి యొక్క అవసరాలను తీరుస్తూ వచ్చాడు, ఇన్ని రకాలుగా వారి కష్టాలను పోగొడుతూ వచ్చాడు, ఇన్ని రకాలుగా వారి ఆకలిని తీరుస్తూ వచ్చాడు, ఇన్ని రకాలుగా పుల్లరా దేవుడు వారి యొక్క దాహాన్ని తీరుస్తూ వచ్చాడు. ఎక్కడ దేవుడు వారిని విడిచిపెట్టుకోకుండా ఇదిగో ఇశ్రాయేలును కునుకువాడు కునుక, ఇశ్రాయేలును కాచువాడు కునుకడు, నిద్రపోడు అన్నట్లుగా దేవుడు వారిని అంత గొప్పగా కాపాడుతూ రక్షిస్తూ వస్తే వీళ్ళు మాత్రం చేసిన పని ఏంటో తెలుసా? నీళ్ళు ఇచ్చేటప్పుడు, ఆహారం తినేటప్పుడు, పిల్లరా ఇదిగో అద్భుతాలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆహా ఓహో అనుకునేటువంటి ఈ ప్రజలట తినేసిన తర్వాత సణుకోవడం మొదలెట్టారట. దేవుణ్ణి హృదయంతో శోధించడం మొదలెట్టారట. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఈ 36వ వచనం మరొకసారి చదువుకుంటే, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. వారి హృదయము దేవుని ఎడల స్థిరంగా ఉండలేదు. ఎంత భయంకరమైనటువంటి విషయమో ఆలోచించండి పిల్లరా. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. మనం దేవుని యొక్క వాక్యం కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు మనకి. మన దేవుడు కూడా మనకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు మనకు పిల్లరా. మరి ఆ దేవుని ఎదుట మనం ఏ రీతిగా ఉన్నాం? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా ఉంటే ఈ ప్రజలకి మనకి ఏమైనా తేడా ఉందా? అమ్మ చెప్పండి, ఈ ప్రజలకి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఈరోజున చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా పిల్లరా? ఒక మనిషిని అవసరానికి ఉపయోగించుకుని వదిలేస్తున్నట్టుగా దేవుణ్ణి కూడా కోణంలో చూస్తున్నారండి. దేవుణ్ణి కూడా ఆ రీతిగానే ఆలోచన చేస్తున్నారు. అవసరం ఉంటే, ఆపద ఉంటే, బాధ ఉంటే, కష్టం ఉంటే అయ్యో దేవుని దగ్గరకు వచ్చేసి ఆ బాధ కొలది ఏడ్చేసి, ఆ బాధ కొలది ప్రలాపించేసి, ఆ బాధ కొలది దేవుని మందిరములో మోకరించేసి, ఆ ఆపదలన్నీ తీరిపోయిన తర్వాత, ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత, ఆ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత మనిషికి పుల్లరా అమ్మయ్యా అని అనుకున్నప్పుడు, అలాంటి ప్రశాంతత దేవుడిచ్చినప్పుడు, వారికి అలాంటి నెమ్మదినిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతున్నారట. అంతేకాదు పుల్లరా, దేవుణ్ణి ఏడిపిస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి ఏడిపించడం ఎంత పెద్ద సంగతో. దేవుణ్ణి ఏడిపించడం అంటే మాట్లాడండి. దేవుడు ఏడుస్తున్నాడంట పుల్లరా. దేవుడు ఆడవటం ఏంటండి? ఆయన ఏడిపిస్తే మనం ఏమైనా క్షేమంగా ఉంటామా? అమ్మ, ఆయన ఏడిపిస్తే మనం ఏమైనా బాగుంటామా? పోనీ ఆయన ఏడిపించడం వల్ల మనం ఏమన్నా పుల్లరా సాధించగలుగుతాం మనము? కానీ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా పుల్లరా? దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ వాక్యములో చెప్పాడు, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది పుల్లరా. 40వ వచనంలో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరు. దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రమైనటువంటి సంగతి అంటే, ఇన్ని రకాలుగా ఇన్ని బాధలు పెట్టి ఇన్ని రకాలుగా దేవుణ్ణి ఏడిపించినా, ఇన్ని రకాలుగా దేవుని బిడ్డలారా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినా, చూడండి ఇంకో విచిత్రమైనటువంటి మాట ఏంటంటే చూడండి 106వ కీర్తనలోనికి వచ్చినప్పుడు, 106వ కీర్తన 43వ చరణం చదవండి పుల్లరా. 106వ కీర్తన 43వ చరణం. అనేక పర్యాయములో ఆయన వారిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఎన్ని మార్లు వచ్చండి? అనేక మార్లు దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. అయినా కానీ అనేక మార్లు దేవుడు మేలు చేస్తూనే వచ్చాడు. కానీ దేవుని మనసు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం అవ్వట్లేదు. ఓ పక్కన తిట్టేసుకుంటున్నారు, ఆపద వచ్చినప్పుడు మరలా దేవుని దగ్గరకు వచ్చేసి ప్రభువా నువ్వే సాయం చేయాలి, నాకు వేరే దిక్కులేదు అంటున్నారు. సర్లే, దేవుడేమో గబాబుగా కరిగిపోయి, ఏమంటే మన దేవుడు ఎంత గొప్పవాడో కదా, మన దేవుడు ఎంత మంచివాడే కదా, ఆయన నోరు లేని దేవుడు కాబట్టి, ఆయన చాలా మంచి దేవుడు కాబట్టి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంత మంచిగా ఉంటే నువ్వు అంత లోకువ అని దాని అర్థం. నువ్వెంత మంచిగా ఉంటే అంత లోకువ. బాగా గమనించండి. దేవుణ్ణి లోకువ కట్టినంతగా దెయ్యాన్ని లోకువ కట్టండి మీలో ఎవరైనా సరే, దమ్ముందేమో మీకు. అమ్మా, ఇక్కడ మీలో ఎవరికైనా నాకు దెయ్యం అంటే భయం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యత్తండి.
నాకు దెయ్యం అంటే అసలు భయం లేదండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయతండి. ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఎవరైనా సరే. ఏమండి, రూపాయల కోసం ఎత్తితే వస్తుంది మరి దెయ్యం, అప్పుడు భయపడకుండా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? రూపాయలు ఎత్తారు కదా, ఖచ్చితంగా నిజంగా ఎత్తాను. మీరు నిజంగా చెయ్యెత్తి మీరు నిజంగా ఆ 1000 రూపాయలు తీసుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరికి దెయ్యం వస్తుంది, దేవుడు పంపిస్తాడు. అప్పుడు ఆ దెయ్యానికి భయపడకుండా ఉండాలి. అప్పుడు మీ బండారం ఏంటో మన బతుకులు ఏంటో అప్పుడు బయటపడతాయి. ఏమండి, దేవుడు అంటే మనకు బాగా లోకువ, కానీ దెయ్యం అంటే చాలా భయం, వణుకు, దడ. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే దెయ్యమేమో మనల్ని పీడించదట. మనం చదువుకున్నాం కదా వాక్యంలో, దెయ్యం ఏం చేస్తుందండి మనల్ని? శాతాను గాడు పీడించేస్తాడట, దేవుడేమో కాపాడేస్తాడంట. కాపాడే దేవుడు అంటే మనకు భయం లేదు, భక్తి లేదు. పీడించే దెయ్యం అంటే మనకు చాలా దడా వణుకు మనకి. అందుకనే ఈ ప్రజలు చూడండి పురులరా, ఈ ప్రజలు చూడండి ఎలాగున్నారు అని అంటే, దేవుణ్ణి ఆయాస పెట్టేవారిగా, దుఃఖ పెట్టేవారిగా, బాధ పెట్టేవారిగా, ఎన్నెన్నో మేలులు చేస్తే దేవుని యొక్క మనసును అర్థం చేసుకునేవారిగా. ఏమండి, బాగా ఆలోచించి ఎవరన్నా ఏదైనా మనకు సాయం చేశారనుకోండి, సాయం పొందేసిన తర్వాత ఏమండి ఆ వ్యక్తిని ఒకవేళ నీ వల్ల ఏం జరిగిందిరా అన్నారనుకోండి, ఆ ఒక్క మాట చాలా అవతల వ్యక్తి యొక్క మనసు గాయపడిపోవడానికి ఆ ఒక్క మాట చాలా, ఒక్క మాట చాలు. నువ్వు ఎలాంటి వ్యక్తివో అలా తయారైపోరండి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. ఎలా ఉన్నారు వాళ్ళు అనంటే, అనేక పర్యాయాలు దేవుడు వారికి మేలు చేస్తూ వచ్చాడు, వారి ఆపద నుండి విడిపిస్తూ వచ్చాడు, వారి కష్టాలన్నీ పోగొడుతూ వచ్చాడు, వారి కన్నీళ్లు తుడుస్తూ వచ్చాడు. బాబో యేసయ్య నా తండ్రి అనంటే, ఇదిగో నేనున్నాను, నా కుమారుడా నా కుమార్తెను పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆయన. అయినప్పటికీ ఆయన వారికి మేలు చేసిన ప్రతిసారి, ఆయన వారి పక్షాన నిలబడిన ప్రతిసారి, ఆయన ద్వారా ఏదో ఒక లబ్ధి పొందిన ప్రతిసారి, ఆయన మూలంగా విడుదల పొందిన ప్రతిసారి ఈ ప్రజల మూలంగా దేవునికి ఎదురయ్యేదేంటి అనంటే దుఃఖమే. యేసయ్యకి ఎదురైనటువంటిది దుఃఖమే. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనతో దేవుడు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ ప్రజలు అలా ఉన్నారు, ఇక్కడ వాక్యం వింటున్న నీవు అలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ ఆసాపు రాసినటువంటి ఈ 78వ కీర్తన అంతా చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు చేసిన ఎన్నో న్యాయమైన కార్యాలు కనపడతాయి. ఇశ్రాయేలు దేవునికి ఎన్నో మారులు అన్యాయంగా నడుచుకున్న నడతలు కనపడతాయి. వారు పక్షాన దేవుడు చేసిన అద్భుతాలు కనపడతాయి, వీరు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాట్లు కనపడతాయి. ఈ 78వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా శ్రద్ధగా చదవండి. దేవుడు ఎన్ని మారులో ఆయన్ని ఏడిపించారంట పురులరా. ఈ రోజున దేవుని ఏడిపించే వ్యక్తిగా ఉన్నవా? అవసరానికి ఒకవేళ దేవుని మందిరానికి వచ్చే వ్యక్తిగా ఉన్నవా? దేవుని సన్నిధానంలో పైకి మాత్రమే దేవుని స్తుతించడానికి వచ్చే వ్యక్తిగా ఉన్నవా? లేదనంటే నిజంగా ఈ విషయాలన్నీ విన్న తర్వాత నీ పొరపాట్లన్నీ దేవుని ఎదుట సరి చేసుకుని, నిజమే ప్రభువా వాళ్ళు అలాగున్నారు, నేను కూడా అలాగున్నానేమో, అలా ఉండకూడదు నాయనా, ఇదిగో నీ సన్నిధానం నా హృదయాన్ని నీకు ఇచ్చి నా హృదయానుసారంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యములో దేవునికి ఏం తెలియదు కదా అని అనుకోకు. వాళ్ళు అనుకున్నారంట, అలాగా ఆ ప్రజలు అనుకున్నారంట. పైకి తినేసి పైకి బాగా ఏదో దేవుణ్ణి, ప్రభా నువ్వు ఎంత మంచోడు నైనా, ఈ దేవదూతలు తినే ఆహారం పెట్టావు, నువ్వు మాకు చక్కని మాంసం కూర పెట్టావు బాబు, నీళ్లు కూడా రాత్రిలో నుండి రావడం ఎంత విచిత్రమో, నువ్వు గొప్ప దేవుడు బాబు, ఎంత మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు నువ్వు అని అన్నారంట పురులరా. కానీ అవన్నీ హృదయంలో నుండి వచ్చినవి అమ్మా చెప్పండి, హృదయంలో నుండి వచ్చినవి కావు. పైకి మాత్రమే అంటూ ఉన్నారు. వారు హృదయాంతరంగం వేరే దానితో నిండిపోయింది, లోకముతో. వారి హృదయాంతరంగం అంతా వేరే పరిస్థితుల వల్ల నిండిపోయింది పురులరు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది, అయినను ఇన్ని అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకార్యాలు చేసిన వారు మాత్రము ఎలా ఉన్నారు అంటే, వారి హృదయమున యందు స్థిరముగా లేదు, నా ఆజ్ఞలు గైకొనలేదు, నా మాటలు గైకొనలేదు, నా ధర్మశాస్త్ర విధులను గైకొనలేదు, నా మాటలకు వారు లోబడలేదు, నేను చెప్పిన దేన్ని కూడా వారు పాటించలేదు. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారని అంటే, అవసరం దేవునితో ఏటండి, ఇప్పుడు అవసరం దేవునితో అవసరం కాబట్టి దేవుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అవసరం తీరిపోయింది, పని ఏముంది అమ్మా చెప్పండి, ఏమైనా పని ఉందా?
ఇంక దేవునితో ఏం పని లేదు. మరలా ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు అవసరం. మరి ఇలాగున్నటువంటి వాళ్ళని దేవుడు పరలోక రాజ్యానికి రండమ్మా అని ఆహ్వానిస్తాడా? రండి బాబు అని ఆహ్వానిస్తాడా దేవుడు? పిల్లరా, యోబు ఎన్ని కష్టాలు వచ్చినా కదలకుండా భక్తిని ఎలా కాపాడుకున్నాడో అలాంటి వారిని కావాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు మన అందరినీ రాత్రి వేళ. అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ రాత్రి మన అందరినీ కూడా. పిల్లరా, ఆనాడు ఉన్నారు దేవుణ్ణి ఏడిపించే ప్రజలు, ఈనాడు కూడా ఉన్నారు దేవుణ్ణి ఏడిపించే ప్రజలు. ఆనాడు తిరుగుబాటు చేసిన ప్రజలు ఉన్నారు దేవుని మీద, ఈనాడు కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు ఉన్నారు దేవుని మీద. ఆనాడు అపార్థం చేసుకున్న వారు ఉన్నారు, ఈనాడు అపార్థం చేసుకున్న వారు ఉన్నారు. ఆనాడు మేలు పొంది తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈనాడు కూడా మేలు పొంది తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆనాడు అవసరాన్ని బట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈనాడు అవసరాన్ని బట్టే వచ్చేవాళ్ళు చాలా చోట్ల, అన్ని చోట్ల ఉన్నారు. కానీ వారిలో ఒకరిలా నువ్వు ఉండకూడదని రాత్రి ఎదుగో నేను మిమ్మల్ని బ్రతుములాడుకుంటూ ఉన్నాను. వారిలో ఒకరి వలె మీరు ఉండకూడదని రాత్రి నేను మిమ్మల్ని బ్రతుములాడుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో దేవుడు నిన్ను నన్ను ఒక యథార్థమైనటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇదిగో దేవుడు పొందిన మేలులన్నీ నీ హృదయంలో ఇదిగో బ్రతుకున్నంత కాలం కూడా నువ్వు గుర్తుపెట్టుకుని ఆయన నామాన్ని స్తుతించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అయ్యో, ఈ మేలులే కాదు, నీ కొరకు ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అవన్నీ నీ కొరకు పురులరా, అవన్నీ నువ్వు పొందుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఆ దీవెన ఆశీర్వాదాలు భూమి మీద బతుకున్నంత కాలం ఇక్కడే కాదు, ఇక్కడ కూడా ఆగిపోకూడదు. పరలోక రాజ్యంలోనూ కూడా నువ్వు పొందుకోవాలి, అక్కడ కూడా నువ్వు సాగిపోవాలని ఆకాశం ముందున్నటువంటి దేవుడు దినమెల్ల నీ కొరకు 2 చేతులు చాచే చూస్తూ ఉన్నాడు. మరి తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావో, అవసరానికి వచ్చిపోయే వ్యక్తిగా ఉన్నావో, దేవుని దగ్గర నిలకడగలిగిన వ్యక్తిగా భక్తి చేస్తూ నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఎదుగో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నావో, ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీవే నిలువెల్లా పరిశీలన చేసుకో. నిన్ను నీవే ఎదుగో అంతరంగమందు ఎదుగో నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను నీవే ఆత్మ పరిశీలన చేసుకో. మనస్సాక్షిని అడుగు, దేవుని ఎదుట నువ్వు ఏ రీతిగా ఉన్నావో, ఈ రాత్రి దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నావో. నిజమే ప్రభువా, నాలో కూడా ఎలాంటి తప్పులున్నాయి, ఎలాంటి పరిస్థితులకి నేను కొన్ని మారులో లోబడిపోయాను అని అంటావా? ఎదుగో నాతో కలిసి ఇప్పుడు మోకరించి ప్రభుని అడుగు, ప్రార్థన చేయి. చేసిన తప్పును ఒప్పుకుంటే దేవుడు క్షమించే గొప్ప దయాగుణం కలిగిన వాడు. ఎన్నో మారులు వారు తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద దేవునికి ప్రేమ తగ్గలేదండి. ఎన్నో మారులు వారు దేవునికి అవిధేయులుగా ప్రవర్తించిన ఏమాత్రమో వారి మీద దేవుని ప్రేమ తగ్గలేదు. ఎన్నో మారులు వారు దేవునికి విరోధంగా మాట్లాడినా ఏమాత్రము దేవుని ప్రేమ వారి మీద కాస్తైనా తగ్గలేదు, కాస్తంతైనా తగ్గలేదు పురులరా. ఎందుకనంటే మనుషులంగా మనం మాత్రమే అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తాం, మనకున్న పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తాం, మనకున్న స్థితిగతులను బట్టి ప్రవర్తిస్తాం, మనకున్నటువంటి అవసరాలను బట్టి మాట్లాడతాం. కానీ నా దేవుడు అట్లాంటి వాడు కాదు. ఈ రాత్రి నిన్ను ప్రేమించే గొప్ప దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఏ విధమైనటువంటి మార్పు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిష్కళంకమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన మాత్రమే. నిన్ను రక్షించుకోవాలి, ఆయన ప్రాణత్యాగమే చేస్తాడు. ఆయన చాలా మందికి పురులరా ఏ దేవుని ప్రేమ అర్థం కావట్లేదండి. ఎన్నెన్నో దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు, అయినా దేవుని మనసును వారు అర్థం చేసుకోవట్లేదండి. ఆసాపు చెప్తా ఉన్నాడు, ప్రభా నీ బిడ్డల మీద మా పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తావయ్యా, నువ్వు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తావు, ఎంత మహిమ కలిగిన కార్యాలు చేస్తావయ్యా. ఎన్నో మారులు నీ మీద తిరుగుబాటు చేసినా, ఎన్నో మారులు నీకు విరోధంగా ప్రవర్తించినా, ఎన్నెన్నో మారులు నీ గురించి నాయన తప్పుడుగా మేము గుసగుసలాడుకున్నా, సణుక్కున్నా, అయ్యా నువ్వు మాకు హాని చేయాలని ఏనాడు అనుకోలేదయ్యా. ఏనాడు కూడా మమ్మల్ని నాయన విడిచిపెట్టాలని అనుకోలేదు తండ్రి. ఏనాడు కూడా మా బాధల్లో మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఏనాడు కూడా నాయన మా కష్టాల్లో వీళ్ళు అలాగే ఉంటారని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మా బాధలు చూడలేని దేవుడవు నువ్వు, మా కష్టాలను పోగొట్టడానికి దిగొచ్చిన దేవుడవు నువ్వు, మా అంతరంగమందు ఉన్నటువంటి ఎన్నో వేదనలకు సమాధానం చెప్పిన దేవుడవు. ఎన్నో సమస్యలతో నలిగిపోతూ ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లేదా అని మీ వైపు చూసినప్పుడు ఎన్నెన్నో భయంకరమైనటువంటి సమస్యలకు పరిష్కారం తెలిపిన దేవుడవు నువ్వు.
ఆనాడు నా తండ్రిని ప్రజలందరూ కూడా మర్చిపోయారని ఈ రాత్రి ఇదిగో వాక్యం ద్వారా తెలుసుకున్నాను తండ్రి, తెలుసుకున్నాను. ఒకవేళ నేను అట్లా తప్పిపోతూ ఉన్నానేమో, లోకంలో పని ఉందని, అవకాశం ఉందని, అవసరం ఉందని వెళ్ళిపోతున్నానేమో. అయ్యా నువ్వు నా పట్ల చేసిన మేలులు మర్చిపోతూ ఉన్నానేమో. అయ్యా నువ్వు నాకేది తక్కువ చేయలేదయ్యా, నాకే విధమైన లోటు రానివ్వలేదు నైనా, ఏ విధమైన ఆపదల్లో నన్ను పడనివ్వలేదు బాబు, ఏ విధమైన కష్టకాలం ముందు నువ్వు నా చేయి విడవలేదయ్యా, నన్ను అనాదిగా విడిచిపెట్టలేదు అయ్యా, నన్ను అనాదిగా విడిచిపెట్టలేదు అయ్యా. మనుషులు నన్ను విసర్జించిన, మనుషులు లేనిపోని చెడ్డ మాటలన్న నా మీద పలికిన అయ్యా, మాటలతో నా హృదయాన్ని గాయపరిచిన, అవసరానికి ఉపయోగించుకుని విడిచిపెట్టేసిన అయ్యా, నువ్వెన్నడూ మారిన ప్రేమతో ప్రేమించే దేవుడు కదా యేసయ్య. మనుషులందరి పట్ల నువ్వు గొప్ప ప్రేమను కలిగి ఉన్నావు, మనుషులందరి పట్ల ఆశ్చర్యాలు చేస్తూనే ఉన్నావు, మనుషులందరి పట్ల తరగని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో అయ్యా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు అయ్యా. మీ మనసును అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులం, మీరు చేసిన మేలులను తలంచుకుని ఆలోచన చేసి నమరు వేసుకోలేనటువంటి అజ్ఞానులం అయ్యా. నువ్వెంత ప్రేమ చూపించినా ఆ ప్రేమను బట్టి నువ్వేనాడు మమ్మల్ని గద్దించకపోయినా, మిమ్మల్ని లోకుగా చూసేటువంటి నైనా ఇదిగో దౌర్భాగ్యులమయ్యా. ఈ రాత్రి నైనా అలాంటి భయంకరమైనటువంటి స్థితి మాలో ఉంటే మా యొద్ద నుండి తొలగించండి బాబు. మాలో ఉన్నటువంటి యొక్క అవసరాన్ని బట్టి ఆలోచన చేసే మనసు మా దగ్గర ఉంటే, అవసరాన్ని బట్టి మీ దగ్గరకు వచ్చిపోయే వారిగా మేము ఉంటే అయ్యా, ఇదిగో మాకున్నటువంటి ఆపదలను బట్టి నా తండ్రి అని మిమ్మల్ని పిలిచేవారిగా మేము ఉంటే బాబు, మా ఆపదలన్నీ గట్టెక్కిపోయే వరకు కూడా నైనా మీ పాదాలు పట్టుకుని అయ్యా తండ్రి బాబు అని ప్రాధేయపడి ఆ తర్వాత నైనా మేము లోకములో కలిసిపోయే వారిగా ఉంటే, అలాంటి మనసు రాత్రి మా యొద్ద నుండి దూరపరచండి అయ్యా. అలాంటి దౌర్భాగ్య స్థితి మా యొద్ద నుండి దూరపరచండి. నా కొరకు నమ్మకంగా ఉంటావా అని అడుగుతున్నావు, నా కొరకు నమ్మకస్తులు కావాలని అడుగుతున్నావు, నువ్వు కడ వరకు నువ్వు నమ్మకంగా ఉంటావా అని అడుగుతున్నావు అయ్యా. ఈ రాత్రి మీ కొరకు నమ్మకంగా ఉండే మంచి మనసు మాకు ఇవ్వండి నైనా, మీ కొరకు నమ్మకంగా ఉండే మంచి మనసు మాకు దయచేయండి సయ్యా. ఈ రాత్రి ప్రార్థన చేద్దామా ప్రియులారా, ఈ రాత్రి ఎలుగెత్తి గొంతెత్తి దేవుణ్ణి అడుగుదామా, ప్రభా నన్ను నీకు నమ్మకమైన వ్యక్తిగా మార్చుకున్న తండ్రి, ఒకవేళ నాలో అలాంటి ఏవైనా నీకు విరోధమైనవి ఉంటే, నీకు విరోధమైనవి ఏమైనా ఉంటే నా యొద్ద నుండి తొలగించు ప్రభా అని ప్రార్థన చేద్దామా. అని బిడ్డలరా ప్రార్థన చేద్దామండి, ఎలుగెత్తి గొంతెత్తి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం ప్లీజ్. దయచేసి గొంతెత్తి ప్రార్థించండి. నేను మిమ్మల్ని చేతులెత్తి అడుగుతా ఉన్నాను, మొక్కి గొంతెత్తి ప్రార్థించండి పురులరా. ప్రభా నీకు నమ్మకస్తులుగా నేను ఉండడానికంటే మంచి మనసు ఇవ్వండి అని అడగండి నోరు తెరచి. ప్రభా ఇదిగో నీ యొద్ద నుండి తొలగిపోయే వ్యక్తిగా కాదు, దుష్టులు నీతిమంతులు సభలో ఉండలేరంట బాబు. నాలో ఒకవేళ దుష్టమత్వం ఉంటే నేను ఈ సభలో ఉండలేను బాబు. ఇదిగో దుష్టులు ఎవరు తరమకుండానే పారిపోతారంట, గాలికి చెదరగొట్టు పొట్టిలేకపోతారంట బాబు. నేను అట్లా ఉండకూడదయ్యా అని అడగండి దేవుని మందిరంలో. అయ్యా నీకు నమ్మకమైన వ్యక్తిగా నన్ను మార్చుకయ్యా, నీ వాక్యానికి లోబడే వ్యక్తిగా నన్ను మార్చుకున్నాయి, నీ వాక్యానికి నాయనా ఇదిగో నేను చక్కని నడవడిక కలిగిన వ్యక్తిగా నన్ను మార్చుకో. నీ ధర్మశాస్త్ర విధుల ప్రకారంగా అయ్యా, నీ న్యాయ విధుల ప్రకారంగా నడుచుకునే ధన్యత నాకు దయచేయి. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థించండి, ప్రభువుని అడగండి. నమ్మకంగా మారడానికి ఈ రాత్రి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాత్రి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని దేవుని ఎదుట సద్వినియోగం చేసుకోండి. ప్రభువా నేను మాటలో తప్పిపోయానా, కంటి చూపులో తప్పిపోయానా, ఒకవేళ నా హృదయములో లోకములో ఉండే దురుద్దేశాల వల్ల నేను తప్పిపోయానా, నా నడవడిక వల్ల తప్పిపోయానా, నా కంటి చూపు వల్ల తప్పిపోయానా, నా హృదయాంతరంగంలో పుట్టే దుర్భాగ్యపు ఆలోచనల వల్ల తప్పిపోయానా, అయ్యా నేను ఏ విషయంలో తప్పిపోయానో, అయ్యా నేను తప్పిపోయినమ్మా ఆ విషయంలో నుండి నన్ను నాయన సన్మార్గంలో నడిపించిన తండ్రి. అయ్యా తప్పిపోయిన నన్ను మరలా తిరిగి అయ్యా నీ వాక్యానుసరమైన మార్గంలో నడిపించు బాబు. తప్పిపోయిన నన్ను చేయబట్టి సరిచేయి అయ్యా, తప్పిపోయిన నన్ను గద్దించి సరిచేయి, తప్పిపోయిన నన్ను మరలా తిరిగి నీ వాక్యము ద్వారా బుద్ధి చెప్పి సరిచేయి ప్రభువా.
నా బ్రతుకు నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను అని ప్రార్థన చేయండి పిల్లరా. ప్రార్థన చేయండి. దేవునికి నమ్మకస్తులు కావాలండి. దేవునికి నమ్మకస్తులు కావాలి. చిన్నదానికి పెద్దదానికి తొలగిపోయేవాళ్ళు కాదు, పారిపోయేవాళ్ళు కాదు, దిగజారిపోయేవాళ్ళు కాదు. దేవుని ఎదుట సన్మార్గంలో నడిచేవాళ్ళు కావాలి దేవునికి. ఈ రాత్రి అలాగూ నేను ఉంటాను ప్రభు అని చెప్పగలవా? ఈ రాత్రి నాయనా నువ్వు కోరుకున్న వ్యక్తిగా నేను ఉంటాను ప్రభు అని చెప్పగలవా? అయ్యా ఈ రాత్రి నీ వాక్య ప్రకారంగా నేను నడుచుకునే వ్యక్తిగా మారుతానైనా నేను చెప్పగలవా? అయితే ప్రార్థన చేసి ప్రభుని అడుగు, ప్రభా నీ వాక్యానికి లోబడతానయ్యా తండ్రి, నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటానయ్యా. అయ్యా ఈ రాత్రి అయినా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నేను మారిపోను అయ్యా. ఇదిగో నాకున్నటువంటి ఆపదను బట్టి నీ దగ్గరకు వచ్చిపోయే వ్యక్తిగా నేను ఉండను. నీ దగ్గర నమ్మకంగా ఉంటాను అయినా. నువ్వు నాకు శాశ్వతమైన ప్రేమ చూపెట్టావు. నేనైతే నా తండ్రి అవసరానికి వచ్చిపోయే వ్యక్తిగా నన్ను నీకు మీదట అలా ఉండను అయినా. నీ కొరకు నమ్మకంగా ఉంటాను ఎస్సయ్యా, నీ కొరకు నమ్మకంగా ఉంటాను. ప్రార్థన చేద్దాం ప్రదేహాన్ని బిడ్డలేదు.